అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, సహజంగానే మనుషులుగా మనం దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు, నడుచుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకున్నప్పటికీ కొన్ని విషయాలు అనేవి, కొన్ని సందర్భాలు అనేవి మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా సమాజాన్ని చూస్తూ జనరల్గా లోకంలో ఉన్నటువంటి మనుషులు ప్రభు యొక్క వాక్యానికి తెలియకముందు ఎలా ఉంటారయ్యా అంటే, రేపటిని గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి సంతోషించాలి, ఈ రోజుకు నా కుటుంబం అంతా బాగానే ఉంది, రేపొద్దున నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడి వాళ్ళని బాగా ఆశీర్వదించిన తర్వాత ఒక మనిషి మనస్తత్వం ఎలా మారిపోతూ ఉంటుంది సహజంగా అని మనం ఆలోచిస్తే, ఈ రోజుకి తినడానికి ఉండడానికి కాకుండా దేవుడు కనుక రేపటికి కావలసినటువంటివి సమృద్ధిగా అనుగ్రహించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటేనండి, రేపటి గురించి చింతించడం మాని యాకోబు పత్రికలో మనం చూడొచ్చండి, ఒకానొక పట్టణానికి వెళ్ళి, అంటే ప్రభువారు రేపటి గురించి నీకు ఇచ్చినప్పుడు నువ్వు వాటిని రాజ్యాన్ని నీతిని వెతకటం కొరకు కాకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి మనం ఏం చేస్తూ ఉంటానండి, ఒకానొక పట్టణానికి వెళ్ళి, చూడండి ఎంత చక్కగా ఉంది యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తున్నాండి. ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందాం. అంటే ఒకవేళ దేవుడు కనుక ఏ రోజుతో ఆ రోజు ఇవ్వకుండా నిన్ను ప్రేమించి నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలియచేయటం కొరకు రేపటి గురించి కూడా నీకు ఇస్తే, మనం ఏం చేస్తామంటే ఆ డబ్బుని మనం పట్టుకొని, ఆ వస్తువులను మనం పట్టుకొని, ఏవైతే మనకి అసెట్స్ దేవుడు ఇచ్చారో వాటిని మనం పట్టుకొని మనం ఏం చేస్తుంటామండి, ఒక పట్టణానికి వెళ్ళి ఒక గ్రేట్ సిటీ ఏంటో మనం థింక్ చేసి, మన దగ్గర ఉన్న డబ్బుకి ఏదైతే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఒక స్మాల్ బిజినెస్, లేదంటే ఒక మిడిల్ బిజినెస్, లేదంటే ఒక లార్జ్ బిజినెస్ లాంటివి, ఒక ఎంటర్ప్రైజెస్ లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి బహుగా డబ్బు సంపాదించాలని మనం ఎక్కువ ఆశపడుతూ ఉంటామండి. ఆ ఆశపడే ప్రయత్నంలో మనం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఇదిగో ఇది దేవుని కోసమే, అది దేవుని కోసమే అని చెప్తూ ఉంటారండి. దేవుడు నీవిచ్చే వాటికంటే కూడా నీవిచ్చే మనసు ఆయనకి కావాలి. అందుకని అంటాడు, అర్పించు వాటికంటే కూడా అర్పించు మనస్సును ఆయన ఎక్కువ చూస్తుంటే మనకు బైబిల్లో చూడొచ్చండి. ఒకడు దేవుని యొక్క మాటను గైకొనటం వలన ఆయనకు వచ్చిన సంతోషము కంటే కూడా, ఆనందం కంటే కూడా నువ్విచ్చే దహన బలులు ఆయన్ని సంతోషపెట్టగలవా అనే మాటలు మనం గమనించవచ్చండి. కానీ మనం మాత్రం ఏం చేస్తూ ఉంటామండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో రేపటి గురించి ఆలోచించకుండా, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటని మనం ఆలోచించకుండా, ఆయన సన్నిధిని మనం ఉండి రాజ్యాన్ని నీతిని వెతికే ప్రయత్నం మనం చేయాలండి. అలా చేయకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే ధనాపేక్షలో పడిపోతూ ఉంటారండి. వాళ్ళకి తెలియకుండానే ధనాపేక్షలు పడిపోతుంటారు. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభువులో బాగానే ఉన్నామని అనుకోవడం కాదు ప్రియులారా, ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని పరీక్షించుకొని మన వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా లేదని మనం చెక్ చేసుకోవాలి ప్రియులారా. అలా కొంతమంది మనం బైబిల్లో చూస్తే ఒక వ్యక్తి మనకు కనబడతారండి, బహుగా సంపాదించిన తర్వాత ఎంత సంపాదించాడయ్యా అంటే, అతను సంపాదించినటువంటి దాన్ని దాచుకోవడానికి లేచి సరిపోక, చూడండి మనం చూద్దాం లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దామండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగో చేతును, నా కొట్లు విప్పి గొప్ప వాటిని కట్టించి, చూసారా, ఉన్నటువంటివి సరిపోక, ఆ స్టోర్ చేసుకోవడానికి ఉన్నవి సరిపోక కొత్తవి కట్టించి వాటన్నిటిని దాచుకొని, అందులో నా ధాన్యం అంతటి నేను ఆస్తిని సమకూర్చి, అప్పుడు ప్రాణంతో మాట్లాడుతున్నాడండి, ప్రాణమా, ఓ ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును. పిల్లరాజు మనలో చాలామంది కూడా, నాకు ఈ ఒక్కటి కొదువుగా ఉంది, ఈ ఒక్కటి కొదువుగా ఉంటే నాకు నేను దేవుని సన్నిధిలో నిరంతరం ఉండిపోతా అంటూ ఉంటారండి. కొంతమంది అంటూ ఉంటారు, నాకు 2 బాధ్యతలు ఉన్నాయండి, ఆ బాధ్యతలు కనుక పరిపూర్ణంగా నెరవేరితే నేను ఇంక దేవుని సేవకు వచ్చేస్తానండి అంటారండి. ప్రియులారా, ఆ 2 బాధ్యతలు తీరేలోపు సాతానుడు, అపవాది ఇంకొన్ని బాధ్యతలు తీసుకొచ్చి నేను ఎత్తిన పెడతా ఉంటాడండి. లైఫ్ అనగానే ప్రియులారా ఎన్నో బాధ్యతలు ఉంటూనే ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటూనే ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తూనే ఉంటాయి, ఎన్నో టార్గెట్స్ వస్తూనే ఉంటాయి. ఏవి వస్తున్నా రాకపోయినా, ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలంటే
మనం ఉన్నటువంటి స్థితిలో ప్రభువుని ఎలా మహిమపరచాలో నేర్చుకొని, ఆ స్థితిలో మనం కనుక రాజ్య నీతిని వెతికే ప్రయత్నంలో లేకుండా కనుక ఈ ధనాపేక్ష వైపు కానీ, లోక సంబంధమైన జీవన వ్యాపారాలలో కానీ మనం కనుక చిక్కుకున్నట్లయితే ప్రియులారా, మనం బలపడుతున్నట్టుగానే కనబడుతూ ఉంటుందండి. అభివృద్ధి పొందినట్టుగానే కనబడుతూ ఉంటుందండి. ఒకానొక స్టేజ్కి వెళ్ళాక ధనాపేక్ష లేనప్పుడు, మనం ఒక స్థితిలో మంచిగా ఉన్నప్పుడు, ప్రభువును ఆనుకుని ఉన్నప్పుడు, ప్రభు వైపు చూస్తున్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకమని చెప్పిన మనమే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుందో, ఆ ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత, దేవుడి యొక్క విస్తారమైన దీవెనలు మనం పొందుకున్న తర్వాత, ధనాపేక్ష కలిగి మనం ధనాపేక్ష పరిగెడుతూ మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, ఇది చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఆయన, తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. ఒకప్పుడు ప్రాణంతో మనం ఎలా మాట్లాడేవాళ్ళం అంటే, నా ప్రాణమా దేవుని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మరొకమని చెప్పినటువంటి మనమే ప్రియులారా, ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనం ఎప్పుడు బలపడుతూ ఉంటాయి, వెళ్ళే కొద్దీ మన ప్రాణంతో మనం చెప్పుకునే మాటలు, ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. కనుక ప్రియులారా, ఏదో కావాలి ఏదో లేదని మనం ఎప్పుడు అసంతృప్తిగా ఉండకుండా, దేవుడిచ్చిన వాటితో సంతృప్తి చెందుతూ, ఆయన సన్నుతించుచు పరిశుద్ధంగా ఉండటం కొరకు ప్రయత్నించాలి. ఆయన యొక్క రాజ్య నీతిని వెతికే ప్రయత్నంలో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ ఉండాలి. కనుక ఈ మాటలు మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవ, ప్రేమ కలిగినటువంటి తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, మీ కృపలో స్థిరపరచండి తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో సహకాలుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కృంగిన హృదయాలను మాత్రం లేవనెత్తండి, బలపరచండి దేవా తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, స్థిరపరచండి ప్రభా. మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని అనేకమైన విషయాలను ధ్యానించి ధన్యతను అందించమని వేడుకుంటూ కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.